ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు క్రిప్టోగ్రఫీలో నెక్స్ట్ టాపిక్ చెప్తున్నాను. అదేంటంటే మెసేజ్ అథెంటికేషన్ ఫంక్షన్స్. ఈ టాపిక్ని అయితే ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో వాట్ ఈజ్ మెంట్ బై అథెంటికేషన్ అండ్ వాట్ ఈజ్ మెంట్ బై మెసేజ్ అథెంటికేషన్ రిక్వైర్మెంట్స్ ఈ టాపిక్ అయితే తెలుసుకున్నాం కదా. సో ఆ టాపిక్లో మనం ఏం చెప్పుకున్నాం? వాట్ ఈజ్ మెంట్ బై అథెంటికేషన్ అంటే ఏం చెప్పుకున్నాం? అసలు అథెంటికేషన్ అంటే సెండర్ అనేవాడు డేటాని రిసీవర్కి పంపిస్తే రిసీవర్ అనేవాడు చెక్ చేస్తాడు, వెరిఫై చేస్తాడు ఈ డేటా ఎవరు పంపించారు, కరెక్ట్ సెండరే పంపించారా లేదంటే హ్యాకర్స్ పంపించారా అని చెక్ చేసే, అంటే అటువంటి వెరిఫికేషన్ని ఏమంటారు అంటే అథెంటికేషన్ అంటారు. సో ఈ అథెంటికేషన్ అనేది సెండరు చేస్తాడు, అలానే రిసీవర్ కూడా చేస్తాడన్నమాట. ఓకేనా? సో సెండరు రిసీవరు ఇద్దరు కూడా చేస్తారు. సో దీన్ని ఏమంటారు అంటే అథెంటికేషన్ అంటారు. ఇప్పుడు ఏంటంటే మనం మెసేజ్ అథెంటికేషన్ ఫంక్షన్స్ సో మెసేజ్ అథెంటికేషన్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే అథెంటికేషన్ అనేది ఎలా జరుగుతుంది అని చెప్పే ప్రాసెస్ని ఏమంటారు అంటే అథెంటికేషన్ ఫంక్షన్స్ అంటారు. ఓకే, సో ఈ మెసేజ్ అథెంటికేషన్ అనేది మనం 2 లెవెల్స్లో చేస్తాం అన్నమాట. అదేంటి అంటే లోయర్ లెవెల్, హయ్యర్ లెవెల్. ఓకే, సో 2 లెవెల్స్లో మనం ఈ అథెంటికేషన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే లోయర్ లెవెల్, సెకండ్ వన్ ఏంటంటే హయ్యర్ లెవెల్. లోయర్ లెవెల్ ఫంక్షనాలిటీ అంటే ఏంటి అంటే చూడండి, లోయర్ లెవెల్ ఫంక్షనాలిటీ refers to the basic building blocks or fundamental techniques used in authentication system. సో ఇక్కడ ఏంటి అంటే జస్ట్ మనం బేసిక్లో మనం అథెంటికేషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఎక్కువ టెక్నిక్స్ అయితే యూజ్ చేయము, జస్ట్ ఫండమెంటల్ టెక్నిక్స్ని యూజ్ చేసి మనం అథెంటికేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సెకండ్ వన్ ఏంటంటే హయ్యర్ లెవెల్ ఫంక్షనాలిటీ. హయ్యర్ లెవెల్ అంటే ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం అథెంటికేషన్ అనేది చేస్తాం అనమాట. అంటే ఇక్కడ హయ్యర్ లెవెల్లోనే మనకి అడ్వాన్స్ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని మనం అథెంటికేషన్ అనేది చేస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఆర్మీ చూసుకుంటే బోర్డర్స్ దగ్గర మన సోల్జర్స్ ఉంటారు కదా. సో ఇండియన్ సోల్జర్స్ మన డేటాని సెండ్ చేయాలి అనుకుంటున్నారు. ఓకే, దెన్ ఆ డేటా అనేది వేరే దేశం వాళ్ళకి, లైక్ అమెరికా వాళ్ళకి కానీ చైనా వాళ్ళకి కానీ, వాళ్ళ ఎవరికి మన డేటా అనేది తెలియకూడదు కదా. మన డేటా మన సెక్యూర్గా ఉండాలి, డేటా అనేది చాలా సెక్యూర్గా పంపించాలి కదా. ఆ టైంలో ఏం చేస్తాము అంటే హయ్యర్ టెక్నాలజీస్, అడ్వాన్స్ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని మనం అథెంటికేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. లోయర్ లెవెల్ ఏంటంటే జస్ట్ అంటే అంత సెక్యూరిటీ అనేది అవసరం లేదు. సో ఆ టైంలో ఏంటంటే మనం లోయర్ లెవెల్ అడ్వాన్స్ కాకుండా ఫండమెంటల్ టెక్నిక్స్ని యూజ్ చేసుకొని అథెంటికేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం అనమాట. ఓకే, టైప్స్ ఆఫ్ అథెంటికేషన్. ఇప్పుడు మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి అథెంటికేషన్లో అంటే మొత్తం మనకి మెయిన్గా 3 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటంటే ఫస్ట్ వన్ మెసేజ్ ఎన్క్రిప్షన్, సెకండ్ వన్ మెసేజ్ అథెంటికేషన్ కోడ్, దీన్నే మనం మ్యాక్ అంటాం. థర్డ్ వన్ ఏంటంటే హ్యాష్ ఫంక్షన్స్. సో ఈ 3 అథెంటికేషన్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని మనం అథెంటికేషన్ ప్రాసెస్ అనేది పర్ఫామ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఈ మూడిట్లో కూడా మనకి హ్యాష్ ఫంక్షన్ అనేది హయ్యర్ అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట. సో హ్యాష్ ఫంక్షన్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు కదా, హ్యాష్ కోడ్ అంటారు. సో హ్యాష్ కోడ్ అనేది చాలా సెక్యూర్. కోడ్ని ఎవరు కూడా గెస్ చేయలేరు అనమాట, ర్యాండమ్గా జరుగుతుంది హ్యాష్ కోడ్ అనేది, హ్యాష్ ఫంక్షన్. సో ఇది మేజర్గా హయ్యర్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది అనమాట హ్యాష్ ఫంక్షన్. ఓకే, సో దీని గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈరోజు అయితే మనం మెసేజ్ ఎన్క్రిప్షన్ ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో మెసేజ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? ఫస్ట్ వన్ ఏంటంటే మెసేజ్ అథెంటికేషన్, ఫస్ట్ వన్ ఏంటంటే మెసేజ్ ఎన్క్రిప్షన్. సో ఎన్క్రిప్షన్ అనే వర్డ్ అయితే మనం లాస్ట్ క్లాస్లో కూడా తెలుసుకున్నాం కదా, ఎన్క్రిప్షన్ అంటే ఏంటి అనేది. సో ఎన్క్రిప్షన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టెక్నిక్ విచ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ద ప్లెయిన్ టెక్స్ట్ ఇంటూ అండ్ సైపర్ టెక్స్ట్. అవునా? సో అంటే ఏంటి? సో ఒరిజినల్ మెసేజ్ని అంటే సెండర్ ఏ డేటా అయితే పంపిస్తున్నాడో ఆ డేటా కనుక మనం అలానే పంపించేస్తే మధ్యలో హ్యాకర్స్ అనేవాళ్ళు హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఈజీగా మన డేటాని వాళ్ళు హ్యాక్ చేస్తారు. బట్ అలా కాకుండా మన డేటా అనేది సెక్యూర్గా వెళ్ళాలి అంటే బై యూజింగ్ ఎన్క్రిప్షన్ టెక్నిక్ని యూజ్ చేసుకొని మనం
డేటా అనేది సెండ్ చేస్తాం. సో ఎన్క్రిప్షన్ టెక్నిక్ ఏం చేస్తుంది అంటే మనకి మన ఒరిజినల్ మెసేజ్ని కన్వర్టెడ్ ఇంటూ అన్ అన్రీడబుల్ మెసేజ్, రీడబుల్ మెసేజ్ని ఏం చేస్తుంది అంటే అన్రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ చేస్తుంది. అలా కన్వర్ట్ చేయటం వల్ల హ్యాకర్ అనేవాడు హ్యాక్ చేసిన అన్రీడబుల్ మెసేజ్ అంటే చదవలేనట్లుగా మన మెసేజ్ అనేది కన్వర్ట్ అవుతుంది. కాబట్టి సో అది తీసుకున్నా కానీ వాడు చదవలేడు. ఆ టైం మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో అందుకనే మనం ఈ ఎన్క్రిప్షన్ అనేది చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మెసేజ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఏంటంటే అథెంటికేషన్ అనేది జరుగుతుంది. సెండర్ అనేవాడు సెండ్ చేస్తాడు ఎన్క్రిప్ట్ చేసి, దెన్ రిసీవర్ అనేవాడు చెక్ చేసుకుంటాడన్నమాట. ఈ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ ఎవరు పంపించాడు, కరెక్ట్ సెండరే పంపించాడా అని చెప్పి చెక్ చేసుకుంటాడు. సో ఇటువంటి ప్రాసెస్ని ఏమంటారు అంటే మెసేజ్ ఎన్క్రిప్షన్ అంటారు. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే మీకు నోట్స్గా అయితే రాశాను. సో మీకు నోట్స్గా బాగా యూజ్ అవుతుంది అని చెప్పి. ఓకే, సో చూడండి, వైల్ సెండింగ్ ద డేటా త్రూ ఇంటర్నెట్ ద్వారా మన డేటాని పంపిస్తాము. అలా పంపించడం వల్ల దెర్ ఈజ్ ఆల్వేస్ ఏ రిస్క్ ఆఫ్ ద అటాకర్ వల్ల ఎప్పటికైనా మనకి రిస్క్ అనేది ఉంటుంది. అందుకని మనం ఎన్క్రిప్షన్ చేస్తామని చెప్పాం. ఫర్ దిస్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మెసేజ్ ఎన్క్రిప్షన్ చేయటం వల్ల మన డేటా అనేది సేఫ్గా ఉంటుంది, ఎవరు చదవలేరు అనమాట. ఓకే, ఎలా మనం ఎన్క్రిప్షన్ చేస్తామనేది చెప్పాడు ఇక్కడ. ద డేటా ఈజ్ ఫస్ట్ కన్వర్టెడ్ ఇంటూ ఎన్ సైపర్ టెక్స్ట్గా మనం కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ సైపర్ టెక్స్ట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యాన్ అన్రీడబుల్ మెసేజ్. ఫస్ట్ రీడబుల్ మెసేజ్ని మనం అన్రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ చేస్తాం. ఇటువంటి ప్రాసెస్ని ఏమంటారు అంటే ఎన్క్రిప్షన్ అంటారు. బై యూజింగ్ వన్ కీ, ఒక కీని యూజ్ చేసుకొని మనం ఎన్క్రిప్షన్ అనేది చేస్తాం అనమాట. ఇదని హియర్ ద సైపర్ టెక్స్ట్ యాక్ట్ యాజ్ ఎన్ అథెంటికేటర్. సో ఇక్కడ మనకి ఏంటంటే సైపర్ టెక్స్ట్ అనేది అథెంటికేటర్గా యాక్ట్ చేస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు సైపర్ టెక్స్ట్ అంటే ఏంటి, అన్రీడబుల్ మెసేజ్. సో అన్రీడబుల్ మెసేజ్ అనేది సెండర్ పంపిస్తాడు, దెన్ రిసీవర్ అనేవాడు ఈ అన్రీడబుల్ మెసేజ్ని రీడబుల్ మెసేజ్గా ఒక కీని యూజ్ చేసుకొని డీక్రిప్షన్ చేస్తాం కదా. సో అలా చేయటం వల్ల వాడికి తెలుస్తుంది ఇది ఒరిజినల్ మెసేజా కాదా అని చెప్పి. ఓకే, సో అలా అందుకని మనకి ఇక్కడ సైపర్ టెక్స్ట్ అనేది అథెంటికేటర్గా యాక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎన్క్రిప్షన్ కెన్ బి డన్ ఇన్ 2 ways. సో ఈ ఎన్క్రిప్షన్ అనేది 2 waysలో జరుగుతుందంట. అదేంటంటే సిమెట్రిక్ అండ్ అసిమెట్రిక్. సిమెట్రిక్ వే అండ్ అసిమెట్రిక్ వే, ఈ 2 waysలో మనకి ఎన్క్రిప్షన్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ఏంటంటే సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే సిమెట్రిక్ అంటే ఏంటంటే సేమ్ అని, అంటే ఒక్క కీని మనం యూజ్ చేస్తాం ఎన్క్రిప్షన్లోను అలానే డీక్రిప్షన్లోను. సెండర్ ఎలా అయితే ఎన్క్రిప్ట్ చేస్తాడో బై యూజింగ్ వన్ కీ, ఆ కీ అనేది మళ్ళీ రిసీవర్ కూడా అదే కీని యూజ్ చేసుకొని డీక్రిప్షన్ చేస్తాడనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్. ఓకే, ఇక్కడ మనకి ఎలా జరుగుతుందో చెప్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇదేంటంటే ప్లెయిన్ టెక్స్ట్. సో ఆ ప్లెయిన్ టెక్స్ట్ని మనం ఎన్క్రిప్షన్ చేస్తాం. ఈ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఎన్క్రిప్షన్ బై యూజింగ్ ఏ కీ, K1 అనే ఒక కీని యూజ్ చేసుకొని ఎన్క్రిప్షన్ చేస్తే అది ఎలా కన్వర్ట్ అవుతుంది, రీడబుల్ మెసేజ్ నుంచి అన్రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఆ అన్రీడబుల్ మెసేజ్ని మనం ఇలా డాటెడ్ లైన్స్లో మనం స్లాష్ చేసాం, ఎందుకంటే ఇది అన్రీడబుల్ మెసేజ్ అని మనకు తెలియడానికి. ఓకే, సో ఇదేమవుతుంది, సైపర్ టెక్స్ట్ అవుతుంది. సో ఈ సైపర్ టెక్స్ట్ అనేది రిసీవర్కి పంపిస్తాం. దెన్ రిసీవర్ రిసీవ్ చేసుకుంటాడు ఈ సైపర్ టెక్స్ట్ని. రిసీవ్ చేసుకొని ఇప్పుడు డీక్రిప్ట్ చేయాలన్నమాట. ఎందుకు అంటే రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ చేయాలి. సో అందుకనే మనకి డీక్రిప్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి సేమ్ కీ, ఇక్కడ K1 అనేది ఎన్క్రిప్షన్ చేసేటప్పుడు ఏ కీ అయితే యూజ్ చేసామో అదే కీని మనం డీక్రిప్షన్ చేసేటప్పుడు కూడా యూజ్ చేస్తాం అన్నమాట. సో అలా డీక్రిప్షన్ చేసేటప్పుడు ఈ కీని యూజ్ చేసుకొని మనం డీక్రిప్షన్ చేస్తే దెన్ సైపర్ టెక్స్ట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఎన్ ప్లెయిన్ టెక్స్ట్. ఇలా ప్లెయిన్ టెక్స్ట్గా కన్వర్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ని ఏమంటారు అంటే సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటారు. సో మన ప్లెయిన్ టెక్స్ట్ని సైపర్ టెక్స్ట్గా కన్వర్ట్ చేస్తాం. ఆ సైపర్ టెక్స్ట్ని మనం మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్గా రిసీవర్ అనేవాడు కన్వర్ట్ చేసుకుంటాడనమాట. సో ఈ ప్రాసెస్ని ఏమంటారు అంటే సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటారు. సో నేను ఏదైతే చెప్పానో మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ఇక్కడ రాశానమాట. ఓకే, ఒకసారి మీరైతే చూడండి. ఫస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అన్రీడబుల్ ఫార్మాట్ బై యూజింగ్ ఒక కీని యూజ్ చేసుకొని మనం ఎన్క్రిప్షన్ అనేది చేస్తాము. ఆ ఎన్క్రిప్షన్ ఆ సైపర్ టెక్స్ట్ని మనం రిసీవర్కి పంపిస్తాం. రిసీవర్ కూడా డీక్రిప్షన్ చేస్తాడు. ఏది మళ్ళీ అదే కీని యూజ్ చేసుకొని డీక్రిప్షన్ చేస్తే దెన్ ప్లెయిన్ టెక్స్ట్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఇది ఇలా అయితే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలా అయితేనే మీకు మార్క్స్ అనేది మంచి మార్క్స్ అనేది పడుతుంది. ఓకే, సో డయాగ్రామ్ ఒక్కటి వేసి వదిలేయకండి, డయాగ్రామ్ రాయండి అండ్ దానికి సంబంధించిన మ్యాటర్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో ఇదైతే మీరు రాసుకోండి, నోట్స్గా అయితే యూజ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే అసిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్. సో దీని గురించి తెలుసుకుందాం. అసిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్. సో ఇక్కడ ఏంటి అంటే అసిమెట్రిక్ అంటే ఏంటి, డిఫరెన్స్ అని. సో ఇక్కడ మనం 2 కీస్ని యూజ్ చేస్తాం. 1 కీ ఫర్ ఎన్క్రిప్షన్ అండ్ 2nd కీ ఫర్ డీక్రిప్షన్. మనం సిమెట్రిక్లో ఏం యూజ్ చేస్తాం, ఓన్లీ 1 కీని యూజ్ చేసుకొని మనం ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అదే కీని యూజ్ చేసుకొని చేసాం కదా. బట్ ఇక్కడ ఏంటంటే 2 కీస్ని యూజ్ చేసుకొని మనం ఎన్క్రిప్షన్ అలానే డీక్రిప్షన్ అనేది చేస్తాం అనమాట. మనకి 2 కీస్ అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ వన్ ఏంటంటే పబ్లిక్ కీ, 2nd కీ ఏంటంటే ప్రైవేట్ కీ. సో ఈ పబ్లిక్ కీ అనేది ఏంటంటే పబ్లిక్ అందరికీ షేర్ అవుతుంది అనమాట. ఈ పబ్లిక్ కీని యూజ్ చేసుకొని ఎవరైనా కానీ ఒరిజినల్ మెసేజ్ని సైపర్ టెక్స్ట్లో కన్వర్ట్ చేస్తారన్నమాట. సో అటువంటి కీని ఏమంటారు అంటే పబ్లిక్ కీ అంటారు. 2nd టైప్ ఆఫ్ కీ ఏంటంటే ప్రైవేట్ కీ. ప్రైవేట్ కీ అంటే ఇది ఎవరికి షేర్ అవ్వదు, ఓన్లీ రిసీవర్ దగ్గర మాత్రమే ఈ కీ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, సో మనం ఈ అసిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్ యూజ్ చేసుకొని మనం ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది చూద్దాం. సో చూడండి, అసిమెట్రిక్ మీన్స్ యూజ్ డిఫరెంట్ కీస్, 1 కీ ఫర్ ఎన్క్రిప్షన్ అండ్ అనదర్ కీ ఫర్ డీక్రిప్షన్. ఓకే, ఇక్కడ మనం ఎలా చేస్తాము అంటే ఫస్ట్ అయితే మనకి మెసేజ్ ఉంటుంది, ఈ డేటాని మనం రిసీవర్కి పంపించాలి. ఇప్పుడు సెండర్ సైడ్, ఇదే రిసీవర్ సైడ్. సో సెండర్ అనేవాడు ఫస్ట్ డేటాని ఏం చేస్తాడు, ఎన్క్రిప్షన్ చేస్తాడు. ఇదేంటంటే అసిమెట్రిక్ కీ కాబట్టి మనం పబ్లిక్ కీని యూజ్ చేసుకొని ఎన్క్రిప్షన్ అనేది చేస్తాం. సో పబ్లిక్ అంటే ఏంటి అంటే ఈ కీ అనేది అందరికీ ఉంటుంది అనమాట, అందరికీ అవైలబుల్గా ఉంటుంది. ఎవరైనా కానీ ఈ మెసేజ్ని ఎన్క్రిప్షన్ చేసి రిసీవర్కి పంపించవచ్చు అనమాట. ఓకే, సో పబ్లిక్ కీని యూజ్ చేసుకొని సెండర్ అనేవాడు సైపర్ టెక్స్ట్గా కన్వర్ట్ చేస్తాడు, అంటే అన్రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ చేస్తాడు. ఈ అన్రీడబుల్ మెసేజ్ని రిసీవర్కి పంపిస్తాడు. రిసీవర్ ఏం చేస్తాడు అంటే డీక్రిప్షన్ చేస్తాడు. రిసీవర్ ఏం చేస్తాడు అంటే డీక్రిప్షన్ చేస్తాడు. సో ఇప్పుడు డీక్రిప్షన్ అనేది ఇక్కడ ప్రైవేట్ కీని యూజ్ చేసుకొని డీక్రిప్షన్ చేస్తాడు. ప్రైవేట్ కీ అంటే ఓన్లీ రిసీవర్ దగ్గర మాత్రమే ఈ కీ ఉంటుంది. ఈ కీని యూజ్ చేస్తేనే ఆ మెసేజ్ అనేది కన్వర్టెడ్ ఇంటూ అన్ రీడబుల్ మెసేజ్. ఆ అన్రీడబుల్ మెసేజ్ అనేది రీడబుల్ మెసేజ్గా మనం ప్రైవేట్ కీని యూజ్ చేస్తేనే మనం కన్వర్ట్ చేయగలుగుతాం అనమాట. సో అలా మనం ఈ ప్రైవేట్ కీని యూజ్ చేసుకొని డీక్రిప్షన్ చేస్తే దాన్ని ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అన్ ప్లెయిన్ టెక్స్ట్, ఒరిజినల్ మెసేజ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ని ఏమంటారు అంటే అసిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఇలా అయితే జరుగుతుంది. సో సేమ్ నేను ఎలా అయితే చెప్పానో అదే నేను మీకు నోట్స్గా ప్రొవైడ్ చేశాను. ఓకే, చూడండి, పబ్లిక్ కీ ఈజ్ షేర్డ్ టు ఎవ్రీవన్ టు ఎన్క్రిప్ట్ ద మెసేజ్. ఎన్క్రిప్షన్ అనేది మనం పబ్లిక్ కీని యూజ్ చేసి ఎన్క్రిప్షన్ చేస్తాం, ఇదేంటంటే అందరికీ షేర్ అవుతుంది. బట్ ప్రైవేట్ కీ అనేది డస్ నాట్ షేర్, దట్ కీ ఈజ్ ప్రెజెంట్ ఓన్లీ ద రిసీవర్ సైడ్. రిసీవర్ సైడ్ దగ్గర మాత్రమే ఈ ప్రైవేట్ కీ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ here the plain text is converted into an ciphertext by using public key encryption. ఓకే, ఎన్క్రిప్షన్ అనేది మనం ఎలా చేస్తాం, పబ్లిక్ కీని యూజ్ చేసుకొని మనం అన్రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ చేస్తాము. ఆ అన్రీడబుల్ మెసేజ్ అనేది రిసీవర్కి వెళ్తుంది. రిసీవర్ ఏం చేస్తాడు అంటే ఈ అన్రీడబుల్ మెసేజ్ని కన్వర్టెడ్ ఇంటూ అన్ ఒరిజినల్ మెసేజ్ బై యూజింగ్ ప్రైవేట్ కీని యూజ్ చేసుకొని ఒరిజినల్ మెసేజ్గా కన్వర్ట్ చేస్తాడు. సో దీన్ని ఏమంటారు అంటే అసిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్ అంటారు. ఇది ఒక వే అనమాట. సెకండ్ వే ఏంటంటే ఎన్క్రిప్షన్. సో ఈ అసిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్లో సెకండ్ వే ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనకి డబల్ ఎన్క్రిప్షన్ అనేది జరుగుతుంది. డబల్ ఎన్క్రిప్షన్ ఎందుకు జరుగుతుంది అంటే మనం లాస్ట్లో ఇక్కడ మనకి ఫస్ట్ వే ఏంటి, పబ్లిక్ కీ అనేది అందరికీ షేరబుల్ కదా. సో ఇలా షేర్ అయిన మెసేజ్ ఎవరైనా కానీ ఎన్క్రిప్షన్ చేయగలుగుతారు. సో దీన్ని మనం అవాయిడ్ చేసడానికి మనం సెకండ్ వేని యూజ్ చేస్తాం. సో ఈ సెకండ్ వేలో ఏమవుతుంది అంటే డబల్ ఎన్క్రిప్షన్ అనేది జరుగుతుంది. సో ఎలా డబల్ ఎన్క్రిప్షన్ అనేది జరుగుతుంది అంటే చూడండి, ఫస్ట్ మన మెసేజ్ ఒరిజినల్ మెసేజ్ అనేది ప్రైవేట్ కీ ఆఫ్ ఏ. సో సెండర్ యొక్క ప్రైవేట్ కీని యూజ్ చేసుకొని ఎన్క్రిప్షన్ అనేది చేస్తాం. ఓకే, ఏ అంటే సెండర్ యొక్క ప్రైవేట్ కీ,
ఇది ఎవ్వరికి షేర్ అవ్వదు, ఓన్లీ సెండర్కి మాత్రమే, సెండర్ దగ్గర మాత్రమే ఉంటుంది ఈ కీని యూస్ చేసుకొని మనం ఎన్క్రిప్షన్ అనేది చేస్తాం అనమాట. సో ఇలా ఎన్క్రిప్షన్ చేస్తే మనకి కన్వర్టెడ్ ఇంటూ అండ్ సైపర్ టెక్స్ట్గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ సైపర్ టెక్స్ట్ని మళ్ళీ మనం పబ్లిక్ కీని యూస్ చేసుకొని ఎన్క్రిప్షన్ అనేది చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ సైపర్ టెక్స్ట్ని మళ్ళీ మనం పబ్లిక్ కీ అంటే అందరికీ షేర్ అవుతుంది. సో ఆ షేర్ చేసే కీని యూస్ చేసుకొని మనం ఎన్క్రిప్షన్ అనేది చేస్తాం. అప్పుడు మెసేజ్ అనేది 2 times ఎన్క్రిప్ట్ అయ్యిందనమాట. సో అందుకని ఇక్కడ మనం డబుల్ ఎన్క్రిప్షన్ అని చెప్పాం. ఓకే, అండ్ దెన్ ఈ డబుల్ ఎన్క్రిప్టెడ్ చేసిన మెసేజ్ని రిసీవర్కి పంపిస్తాడు. సో రిసీవర్ ఏం చేస్తాడు అంటే ఫస్ట్ ప్రైవేట్ కీ ఆఫ్ బి, సో రిసీవర్ దగ్గర ఉన్న ప్రైవేట్ కీని యూస్ చేసుకొని డీక్రిప్షన్ అనేది చేస్తాడు. డీక్రిప్షన్ చేస్తే అది ఇప్పుడు ఏదైతే మనకి సైపర్ టెక్స్ట్ ఉందో ఆ సైపర్ టెక్స్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ సైపర్ టెక్స్ట్ని మళ్ళీ మనం రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ చేయాలి అంటే పబ్లిక్ కీని యూస్ చేసుకొని, పబ్లిక్ కీ ఆఫ్ ఏ ఏదైతే మనకి సెండర్ దగ్గర ఉందో, సెండర్ ఏదైతే ప్రైవేట్ కీని యూస్ చేసుకొని పంపించాడో సో ఆ కీని యూస్ చేసి అది పబ్లిక్ కీని యూస్ చేసుకొని మనం డీక్రిప్షన్ చేస్తే ఒరిజినల్ మెసేజ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఈ ప్రాసెస్ని ఏమంటారు అంటే ఇది ఏంటంటే సెకండ్ వే ఆఫ్ ఎన్క్రిప్షన్. ఈ వేలో కూడా మనం ఎన్క్రిప్షన్ అనేది జరగచ్చు. సో దీన్ని ఏమంటారు అంటే మెసేజ్ ఎన్క్రిప్షన్ అంటారు. సో సేమ్ నేను అదే మీకు నోట్స్గా ప్రిపేర్ చేశాను అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మెసేజ్ ఎన్క్రిప్షన్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనం మ్యాక్ సెకండ్ టైప్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అనేది చూద్దాము. సెకండ్ టైప్ ఆఫ్ మెసేజ్ అథెంటికేషన్ అనేది చూద్దాం. ఏంటంటే మెసేజ్ అథెంటికేషన్ కోడ్. ఈ టాపిక్ని అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.